నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. దసరా 3వ రోజు సందర్భంగా ఈరోజు శ్రీ నాగనాగిని రేణుకా ఎల్లమ్మ మరియు శ్రీ లక్ష్మీ సమేత దత్త అనఘేశ్వర శివ పంచాయతన ఆలయం యొక్క ఉత్సవాలన్నీ నేను మీకు ఒక్కొక్కటిగా వీడియోలు పెడుతూ ఉన్నానండి. ఈరోజు ధ్వజస్తంభ ఆరోహణ జరిగిందండి. ఫస్ట్ పొద్దున పూట ఆ ధ్వజస్తంభానికి పూజలు చేసేసి తర్వాత నందీశ్వరుడికి అభిషేకము పాలతోటి చేసి పూజలు చేసి నైవేద్యాలు పెట్టి ఆ రకంగా విజయవంతంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించబడిందండి. ఆ ఆలయం యొక్క ధర్మకర్తలు శ్రీ రావిచెట్టు శివప్రసాద్ గారు వారి సతీమణి రమాదేవి గారితో ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేశారు. ఈ కార్యక్రమాన్ని అంతా మీరు కూడా వీక్షించి అక్కడి నుంచే నమస్కారం చేసుకోండి. పైన ఉన్నటువంటి నందీశ్వరునికి క్షీరంత స్నానము, దానికి నైవేద్యము, ఇంకో ధ్వజారోహణము. ధ్వజారోహణం అనమాట. తెలుగులో చెప్పుకోవాలంటే జెండా, సంస్కృతంలో చెప్పుకోవాలంటే ధ్వజము. ఈ ధ్వజానికి ఆరోహణం అంటే పెట్టడం, పెట్టి ధ్వజారోహణం చేసి దానికి అభిషేకం చేసి నైవేద్యాలు పెట్టి స్వామివారికి ఇది చేశాము. ధ్వజారోహణం ఎందుకు చేయాలి ఏంటి ఒకసారి చెప్పండి. అయ్యో తప్పకుండానమ్మా. ధ్వజారోహణం అనేటువంటిది ఒక ధ్వజస్తంభం. ఈ స్తంభం ముందు చూసారా, ఈ స్తంభానికి ఆధార దేవతలు కొంతమంది ఉంటారు. గణపతి, నందీశ్వరుడు వీళ్ళందరూ ఉంటారనమాట. పైన చూశారు కదా నంది, ఆ నంది. ఈ నంది మొత్తం ధ్వజం అనమాట. ఎక్కడికైనా సరే ధ్వజారోహణం అంటుంది కేవలం గుడముక్క జాండానం అట్లా ఎట్లయితే ఉంటుందో అట్లానే దేవాలయంలో ఉన్నటువంటి ధ్వజం మీద ఆ యొక్క దేవతల యొక్క
వాహనం అనేటువంటిది ఉంటుంది. ప్రాంగణ దేవతలు అని చెప్పి కొంతమంది ఉంటారు. వాళ్ళు కింద ఉన్నారు చూడండి. కింద ధ్వజానికి ఒక గణపతి, నందీశ్వరుడు, భృంగీశ్వరుడు ఇలా ఉన్నారు కొంతమంది దేవతలు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అట్లాగా ఒక ధ్వజానికి ప్రాంగణ దేవతలు ఇలాగా ఉంటారు. వీళ్ళందరినీ ఆవాహన చేసినటువంటి దేవతలకి ఇలా వార్షికోత్సవాలని లేదా ఏమన్నా ప్రారంభోత్సవాలని తర్వాత ఇంకేమన్నా చూస్తే మన క్షేత్ర దేవతలని ఇలా వీళ్ళందరికీ ఒక్కొక్కసారి మనం చేసుకున్నట్లయితే వీళ్ళందరికీ చక్కగా అభిషేకము, అర్చన, పూజ ఉంటుంది. మనం చేసిందంతా అభిషేకము, కిందేమో అర్చన, మహానైవేద్యం పెట్టించాము, మనం కిందికి వెళ్తున్నాం. ఇదొక విధానం. ప్రతి ఒక్క దేవతలకి, ప్రతి ఒక్క దేవాలయంలో ఉన్నటువంటి దేవతలందరికీ కూడా వార్షికోత్సవం అనడంతోనే ధ్వజ దేవతలకు కూడా చేస్తారు. కొంతమంది వీలున్నటువంటి వాళ్ళు కిందే చేస్తారు, కొంతమంది మనకి బాగా ఇంకా వీలుగా ఉంది కాబట్టి పైకి వచ్చి చేసుకున్నాము. అంతే, అంతకన్నా ఏం లేదు. చేసుకున్న వాళ్ళు ఎంత చేసుకుంటే అంత. అది కింద చేసుకున్నామా పైన చేసుకున్నామా అనేటువంటిది కాదు, దేవతలకు నైవేద్యాలు పెట్టామా లేదా అనేటువంటిది మాత్రం.